హలో అందరికి ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇస్తాను, అఫీషియల్ ఛానల్ అయితే. ఓకే, ఇవాళ వచ్చేసి నేను కొన్ని అప్డేట్స్ అయితే నేను మీకు ఇవ్వబోతున్నాను. అండ్ అలాగే నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఎంటర్ అవబోతున్నారో వాళ్ళ నేమ్స్ కొన్ని రివీల్ చేస్తాను. అది కూడా ఏంటంటే కన్ఫర్మ్ అయిన వాళ్ళు మాత్రమే. ఇంకెవరైనా వస్తున్నారా లేదా ఇప్పుడు ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన వాళ్ళ ప్లేస్ ఎవరైనా తీసుకుంటున్నారా, అలాంటివి ఏమన్నా సడన్ చేంజెస్ జరిగినా కూడా నేను వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. ఒకవేళ జరిగితే మాక్సిమం వీళ్ళే కన్ఫర్మ్, మాక్సిమం కాదు ఆల్మోస్ట్ 100కి 1000% వీళ్ళు కన్ఫర్మ్. కాకపోతే బై ఛాన్స్ ఎక్కడైనా ఏదైనా జరిగితే నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేసేద్దాం. అయితే ఫస్ట్ అయితే నేను అప్డేట్స్ తో అయితే స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ బిగ్ బాస్ సీజన్ 9 లాంచ్ వచ్చేసి షూటింగ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. లాంచ్ వచ్చేసి September 6th మార్నింగ్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ఓకేనా? ఈ లోపు అగ్ని పరీక్ష కూడా అయిపోతుంది. అండ్ వచ్చేసి 6th మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యాక ఇంకా షూటింగ్స్, అదే టైంలో కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా వాళ్ళు షూట్ చేసేస్తారు. ఆ తర్వాత ఇంకా నాగార్జున గారి షూటింగ్ కానివ్వండి, ఎనీథింగ్ ఎవ్రీథింగ్ లాంచ్ లో ఏమేమి ఉన్నాయో అన్ని ఇంకా కంటెస్టెంట్స్ ని పంపించడం అండ్ ఎవ్రీథింగ్ 6th ఆల్మోస్ట్ ఎంతమంది కామనర్స్ వెళ్ళబోతున్నారు బిగ్ బాస్ హౌస్ లోకి అన్నది కూడా అగ్ని పరీక్ష 5th అయిపోతుంది. అండ్ 6th ఎవరు ఎంతమంది వెళ్ళబోతున్నారు అండ్ ఈ ఎంతమంది వెళ్ళబోతున్నారు అన్న దానికి ఇంకొక మాట ఏంటంటే ఈసారి 9 vs 9 అయితే కాదు. మనకు వచ్చిన అప్డేట్ అయితే రాంగ్. 9 vs 9 అయితే కాదు. అసలు ఏంటి అన్నది టోటల్ ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను దీని విషయంలో మాత్రం. అండ్ అలాగే కామనర్స్ 5 members వెళ్తున్నారా అంటే అది కూడా పక్కా కన్ఫర్మేషన్ లేదు. జస్ట్ ఏదో ఉడుకు మీద వదిలిన కొన్ని అప్డేట్స్ వచ్చేసి చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. వాటిని ఏం ఫిక్స్ అవ్వద్దు. మాక్సిమం గ్రాండ్ లాంచ్ జరిగే ముందు రోజు కానివ్వండి, ఒక 2 days ముందు కానివ్వండి, మనకి కన్ఫర్మ్ 100% కన్ఫర్మ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అప్పుడు నేను మళ్ళీ మీ ముందుకి వస్తాను ఆ అప్డేట్స్ తో కూడా. అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తూ ఇంకొక వీడియో కూడా తీస్తాను. ప్రెసెంట్ అయితే వచ్చిన వరకు మనం మాట్లాడదాము. అండ్ ఇలాగా 6th వచ్చేసి ఎంతమంది వెళ్తారు ఏంటి, ఈ అగ్ని పరీక్ష 5th అయిపోతుంది. అందులో నుంచి పిక్ చేసుకొని ఎవరిని హౌస్ లో పంపించాలన్నది డిసైడ్ అయ్యి 6th పేర్లు బయటకు వస్తాయి. అప్పుడు నేను ఇంకో వీడియో కూడా తీసి పెడతాను. అండ్ ఇక్కడ ట్విస్ట్ అయితే చెప్పాను కదా 9 vs 9 అయితే కాదు. అది సెలబ్రిటీస్ కానివ్వండి ఆర్ కామనర్స్ కానివ్వండి, 9 vs 9 అయితే కాదు. అండ్ సెలబ్రిటీస్ ఎంతమంది వస్తారో తెలియదు, కామనర్స్ ఎంతమంది వెళ్తారో కూడా తెలియదు. అది కూడా కన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడ తెలిసిన అండ్ కన్ఫర్మ్ అయిన సెలబ్రిటీస్ పేర్లు అయితే నేను చెప్తాను. దానికంటే ముందు వచ్చేసి రెమ్యూనరేషన్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. రెమ్యూనరేషన్ సీజన్ 9 లో ఉండబోతుందా లేదా? డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకనంటే యాక్చువల్లీ సీజన్ 2 లో 3 members కామనర్స్ వచ్చారు. సంజన అనే ఒక అమ్మాయి, సీజన్ 2 గుర్తుంది కదా, నాని గారు హోస్ట్ చేసింది. సంజన అనే ఆమె మోడల్ హైదరాబాద్ లో. అండ్ ఆమె కామనర్ గా హౌస్ లోకి వెళ్ళింది. అండ్ గణేష్ ఫ్రమ్ విజయవాడ, హీజ్ అ రేడియో జాకీ. ఓకేనా? అతను కామనర్ గా వెళ్ళాడు. అండ్ నూతన్ నాయుడు ఆల్మోస్ట్ హీజ్ సోషల్ అడ్విస్ట్ అంట. అంటే కొంచెం సోషలిజం, కొంచెం సమాజానికి కావాల్సిన హెల్ప్ కానివ్వండి అలాంటివి చేస్తూ ఉంటాడంట. సో అతను కూడా వైజాగ్ నుంచి అతను వెళ్ళాడు హౌస్ లోకి. బిగ్ బాస్ సీజన్ 2 లోకి వెళ్ళారు ఈ ముగ్గురు. వీళ్ళకి 0 రెమ్యూనరేషన్ అయితే ఇవ్వలేదు. దానికి అట్లానే అవుతుందేమో అని చెప్పేసి చాలా మంది డౌట్ తో కూడా ఉన్నారు. రెమ్యూనరేషన్ కామన్ మెన్ కి కంపల్సరీ ఇస్తారు అని చెప్పి ఈసారి కన్ఫర్మ్ చేశారు. అండ్ అలాగే ఆదిరెడ్డి గారు వెళ్ళారు కదా, అప్పుడు ఏమైంది అని అంటే ఆదిరెడ్డి గారికి కూడా రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఆయనే స్వయంగా వీడియోస్ లో కానివ్వండి, ఇంటర్వ్యూస్ లో కానివ్వండి చెప్పడం అయితే జరిగింది. ఆయన ఇంటర్వ్యూస్ మీరు ఒకసారి తిరిగేస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇక్కడతో ఈ రెమ్యూనరేషన్ టాపిక్ కూడా అయిపోయింది. అండ్ ఈ సీజన్ లో ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి వచ్చేసి పిఆర్ గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను. పిఆర్ అంటే అందరికి తెలుసు కదా, పబ్లిక్ రిలేషన్స్. ఎందుకు పిఆర్ ఈసారి గట్టిగా పెట్టుకోండి అని బిగ్ బాస్ టీం మరీ హెచ్చరిస్తున్నారు అని అంటే బికాస్ వీళ్ళు చాలా కామనర్స్, చాలా తక్కువ కామనర్స్. మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళ ఐడీస్ కూడా మీరు వెళ్ళి వెరిఫై చేసుకోండి. ఎక్కడో 2-3 లైక్ దివ్య నిఖిత ఆర్ ఇంకా శ్రీజ అండ్ ఇలా వీళ్ళు 2-3 పేర్లు వచ్చేసి కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ లాగా బయట ఉన్నాయి. కాబట్టి వాళ్ళ పిఆర్ల సంగతి పక్కన పెట్టేస్తే ఈ బ్యాలెన్స్ కామనర్స్ ఉన్నారు కదా, మన సోల్జర్ కానివచ్చు, నాగా కానివచ్చు, అండ్ 19 years ఓల్డ్ అమ్మాయి శ్రేయ కానివచ్చు, అండ్ వీళ్ళందరికీ పిఆర్స్ మీరు గట్టిగా పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాము అని చెప్పేసి గట్టిగా హెచ్చరిస్తున్నారు బిగ్ బాస్ టీం. ఎందుకంటే బై ఎనీ ఛాన్స్ ఒకవేళ మీరు హౌస్ లోకి వెళ్తే, అసలు మీరు హౌస్ లోకి వెళ్ళాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్స్ ఉండాలి. ఎందుకనంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడీస్ థౌజండ్స్ లో ఫాలోవర్స్, 100s లో ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళతో మీకు సపోర్ట్ రాదు, మీకు హౌస్ లో అడుగు పెట్టేంత సపోర్ట్ మీకు రాదు అని చెప్పేసి మరీ వాళ్ళని హెచ్చరిస్తున్నారు. సో వాళ్ళు దీని గురించి టేక్ కేర్ తీసుకుంటున్నారు. అండ్ అలాగే కామనర్స్ కి సపోర్ట్ చేయండి, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకనంటే ఐ హ్యాడ్ వ్యాలిడ్ రీజన్. ఓకేనా? అది కూడా చెప్తాను.
ఇన్ కేస్ రేపనే రోజు వాళ్ళ పొజిషన్ కి మనం వెళ్తే మనకు కూడా మన లోకల్ సపోర్ట్ మనకి చాలా అవసరం. అది మీలో ఎవరైనా ఉండొచ్చు, అంత స్థాయికి ఎదగడానికి మీలో ఎవరైనా కష్టపడుతూ ఉండొచ్చు. అంత స్థాయికి వెళ్ళినప్పుడు ఇవాళ మనం వాళ్ళకి ఇచ్చే సపోర్టే రేపు మనకి ఇంకో రూపంలో అదే సపోర్ట్ మనకి లభిస్తుంది. మనం కూడా మన టార్గెట్ ని రీచ్ అవ్వగలుగుతాం. సెలబ్రిటీస్ ది ఏం లేదు, వాళ్ళు ఎలా ఉన్నా సరే ఫేమస్ అవుతారు, వాళ్ళు ఎలా ఉన్నా సరే పైకి వెళ్ళిపోతారు. ఐ మీన్ ఎలా ఉన్నా సరే ఒక స్టేజ్ కి వెళ్ళిపోతారు. బట్ కామనర్స్ కి అంత ఈజీ కాదు. వాళ్ళు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. ఎలా ఏంటి వాళ్ళ కష్టం వాళ్ళకి కనిపించాలి అని అంటే ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఉండాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ మనం మాత్రమే ఇవ్వగలుగుతాం. సో కీప్ సపోర్టింగ్ కామనర్స్. అది ఎవరైనా సరే హౌస్ లోకి వెళ్ళేది సపోర్ట్ చేయండి. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. సో ఇప్పుడు మనం సెలబ్రిటీస్ లిస్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ వచ్చేది సెలబ్రిటీస్ టు ఎంటర్ ఇంటూ బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం తనూజ ముద్దమందారం సీరియల్ అందరికీ తెలుసు కదా, అందులో పార్వతి పాత్రని పోషించిన హీరోయిన్. ఓకేనా, అందరికి చాలా ఫేవరెట్ ఆ సీరియల్. అండ్ అలాగే అందరూ ఆ సీరియల్ ని చాలా ఆదరించారు, తనూజని కూడా చాలా ఆదరించారు. అండ్ హౌస్ లోకి వెళ్ళడానికి ఆమె సిద్ధంగా ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి భరణి కుమార్. ఈయన గురించి తెలియని వాళ్ళే ఉండరు. చాలా పాత సీరియల్స్ లో నుంచి ఇప్పుడు సినిమాల్లో చిన్న చిన్న యాక్టర్ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ భరణి గారు. అండ్ థర్డ్ వచ్చేసి ఆశా సైని. ఈ అమ్మాయి ఆశా సైని వచ్చేసి నువ్వు నాకు నచ్చావు మూవీ వెంకటేష్ గారితో నటించింది. ఆయన పియానో వాయించి మరి ప్రేమిస్తాడు కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఆశా సైని. అండ్ ఫోర్త్ వచ్చేసి దేవ్జాని మోదక్. ఈ అమ్మాయి వచ్చేసి సత్యభామ సీరియల్ యాక్ట్రెస్. స్టార్ మాలో ప్రెసెంట్ కూడా టెలికాస్ట్ అవుతుంది అనుకుంటా, నేను సీరియల్స్ అంతగా చూడను. సత్యభామ సీరియల్ యాక్ట్రెస్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మాధురి దివ్వల. ఈమె గురించి నేను ఎక్కువ మాట్లాడను కానీ మాట్లాడకూడదు. షీఈ్ అ స్ట్రాంగ్ పొలిటీషియన్ లేడీ. అండ్ ఏంటి ఎలా ఏంటి అనేది మీరు యూట్యూబ్ లో చూసి కొట్టి చూసుకోండి. ఆమె బయోగ్రఫీ మొత్తము మాధురి దివ్వల అని కొడితే వచ్చేస్తుంది. అండ్ సిక్స్త్ వచ్చేసి జబర్దస్త్ ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ తెలియని వాళ్ళైతే అస్సలు ఉండరు. సో ఇంకా సిక్స్త్ ఇమాన్యుయల్ కూడా. అండ్ సెవెంత్ ఈమెని సెలబ్రిటీ లిస్ట్ లో ఎప్పుడు యాడ్ చేశారో నాకు తెలియదు కానీ సెలబ్రిటీ అని అంటున్నారు. సో మనం కూడా అలాగే ఫిక్స్ అయి వెళ్ళిపోదాము. మరి ఎవరో కాదు, ద సెన్సేషన్ క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ హిస్టరీనే రికార్డ్ ని బద్దలు కొట్టిన అలేఖ్య చిటి పికిల్స్ రమ్య మోక్ష. ఈమె కూడా వెళ్తుంది. అండ్ ఎయిత్ వచ్చేసి నాగదుర్గ. షీజ్ ఇండియన్ క్లాసికల్ డాన్సర్ అండ్ ఎక్సెట్రా కొన్ని ఫోక్ డాన్సెస్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉంది. సో ఇంకా వచ్చేసి నైన్త్ సంజన గార్లని. బుజ్జిగాడు సినిమా మీరు చూసి ఉండుంటే అందులో ఎవరు ప్రభాస్ తో ఆమె యాక్ట్ చేసింది. సో ఆ సినిమా నేను అంత చూడలేదు, బట్ ఆమె గురించి కొంచెం తెలుసు. షీజ్ హిందీలో సీరియల్స్ బాగా చేస్తుంది, బట్ మంచి యాక్ట్రెసే. సో ఆమె కూడా వెళ్తుంది హౌస్ లోకి. ఇంకా ఎవరెవరు వెళ్తున్నారు ఏంటి, నేను ఇప్పుడు చెప్పిన 9 పేర్లు ఫిక్సా లేక వీటిలో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? 100కి 1000% వీళ్ళే వెళ్తున్నారు. అండ్ వీళ్ళకు మించి ఇంకెవరైనా వెళ్తున్నారా లేక ఆ టైం కి ఒకవేళ సడన్ గా వీళ్ళు అబ్స్కాండ్ అయిపోతే, అంటే మేము రాలేము అని అవుట్ అయిపోతే ఒకవేళ వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేయొచ్చు కూడా. అది మనం చెప్పలేం. లాస్ట్ మూమెంట్ దాకా ఎవరికి కన్ఫర్మ్ కాదు. అది బిగ్ బాస్ టీమ్ కే కన్ఫర్మేషన్ కాదు. సో నాకు తెలిసిన వరకు నేను మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. బిగ్ బాస్ అభిమానులందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఎపిసోడ్ 9 ఆఫ్ సీజన్ 9 లో కలుసుకుందాము. చలో రైట్, టాటా.